వేదిక మీద ఉన్నటువంటి కవులు కవయిత్రులందరికీను మరియు సభలో ఉన్నటువంటి సభాసదులందరికీ నమస్కారం. నేను వారు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రెసిడెంట్ని కాదు, నేను సర్వీస్లో ఉన్నప్పుడు నేను ప్రెసిడెంట్ని, ఇప్పుడు నేను రిటైర్ అయ్యి ఉన్నాను. కాకపోతే ఏమిటంటే ఇక్కడ ఈ సభకి వచ్చిన తర్వాత నేను గ్రహించింది ఏమిటంటే, నాకు తెలిసిన సుభద్ర కన్నా నాకు తెలియని కోణం చాలా ఉంది సుభద్రలో అనేది తెలిసింది నాకు. అది తను నాకు ఒక మంచి స్నేహితురాలు, నాకన్నా జూనియర్ అనుకోండి కానీ నాకు మంచి స్నేహితురాలు, తన కలీగు. నేను ఒక సెక్రటేరియట్ ఎంప్లాయీగా మా సెక్రటేరియట్ వ్యక్తి కవయిత్రి కానీ రచయిత్రి కానీ ఏదైనా కూడా చాలామంది ఉన్నారు మా సెక్రటేరియట్లో. కానీ తన పుస్తకాలను పాఠ్యాంశాలుగా యూనివర్సిటీల్లోనూ స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ పెట్టడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. నేను బయట తన పేరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు తను ఎవరో కాదు మా స్నేహితురాలని చెప్పేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన సుభద్రకి థ్యాంక్స్. తను ఈ విధంగా తను మీకు తెలియని అనేక కోణాలు తనలో కూడా ఉన్నాయి, నాకు తెలియని కొత్త కోణం ఇది కూడా. అంటే తను రాస్తుంది అవన్నీ తెలుసు, కానీ మీరు ఇంతమంది తన గురించి అలా మాట్లాడడం అనేది నాకు చాలా ఆనందంగాను చాలా గర్వంగా ఉంది. తను ఒక మా ఎంప్లాయ్ అవ్వడం కూడా మాకు గర్వకారణం. సో నేను ఐఎమ్ ప్రౌడ్లీ కంగ్రాచులేటింగ్ సుభద్ర ఫ్రమ్ దిస్ డయాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.